హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. స్థానిక సంస్థల సమరంలో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కే అవకాశం కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేతతో పాటు రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై వేగం పెంచినట్లు సమాచారం. జనవరి 14న నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. పంచాయతీరాజ్ శాఖలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉంది. మినిమం 5 ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటు అయ్యే విధంగా ప్రభుత్వం సవరణలు చేయనున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం కొన్ని మండలాల్లో 3 ఎంపీటీసీలతోనే ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ ఉండే విధంగా చర్యలు తీసుకోనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీ బిల్లును ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. జనవరి 14వ తేదీన సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండగా మొత్తంగా 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహణ జరగనుందని సమాచారం. అయితే సమగ్ర కుటుంబ సర్వే తర్వాత ఎన్నికల నిర్వహణపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు సర్పంచ్ ఎన్నికలను రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందన్న అనుమానాల నేపథ్యంలో ఈ సర్పంచ్ ఎన్నికలను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్లుగా సమాచారం. అందుకు తగ్గట్టుగానే రేవంత్ సర్కార్ అన్ని పంచాయతీలను గెలుచుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ సైతం సర్పంచ్ ఎన్నికలను చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటి తిరిగి కేడర్ను బలోపేతం చేసుకునే దిశగా బీఆర్ఎస్ యోచిస్తోంది.